వెల్కమ్ టు ఫెయిర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం మల్లా రాజిరెడ్డి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. అతనిపై కాంకేర్ జిల్లా కోర్టు వారెంట్ జారీ చేసి ఆ వారెంట్ యొక్క కాపీని శాస్త్రులపురం పెద్దపల్లి జిల్లా మంత్రి మండలంలో వాళ్ళ యొక్క పూర్వీకుల ఇంటిని అంటించి బుధవారం రోజు వెళ్ళిపోయిన తరువాత, అనగా ఈ యొక్క హిందూ పేపర్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఎన్ఐఏ కోర్టు కాంకేర్ కోర్టు జారీ చేసింది. ఈ మల్లా రాజిరెడ్డి అక్కడ ఛత్తీస్గఢ్లో ఒక కేసు బుక్ అయింది ఆయన పేరు మీద. కాబట్టి ఆ యొక్క వాంటెడ్ లేదా వారెంట్ను సెప్టెంబర్ 11వ తేదీ రోజు కాంకేర్ జిల్లా కోర్టుకు రావాల్సినదిగా ఆ యొక్క వారెంట్లో ఇష్యూ చేసినట్టు ఈ హిందూ పత్రిక తెలియపరుస్తున్నది. అట్లాగే నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కన్నీటి ఉత్తరం స్నేహలత మల్ల పేరుతో తన తండ్రికి ఒక ఉత్తరం రాసినది. చాలా సుదీర్ఘమైనటువంటి ఉత్తరం ఇది. ఆ యొక్క సుదీర్ఘమైనటువంటి ఉత్తరములో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాళ్లకు చెందినటువంటి ఆ కుటుంబంలో తల్లి, ఆ యొక్క సిపిఐ మావోయిస్ట్ పార్టీలో చేరి 50 సంవత్సరాలు తల్లి కూడా ఎన్కౌంటర్లో మరణించింది. కానీ ఆ తండ్రి యొక్క ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. కాబట్టి అలాగే ఎలా బ్రతికి ఉన్నాడు, ఎలా ఉన్నాడు, నేను చూడగలనా లేదా అనేది, నాన్న నిన్ను చివరి చూపు చూస్తానా అని కూడా ఇక్కడ హెడ్డింగ్ లో పెట్టి ఈ యొక్క వాస్తవంగా ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఇటీవల కాలంలో ఇలాంటి వార్తను, ముఖ్యంగా ఒక బిడ్డ వార్తను, తండ్రి గురించి పడుతున్నటువంటి ఆవేదనను ఇది ఏ రకంగా ప్రచురించినప్పటికీ కూడా ఇది హర్షణీయమైనటువంటి అంశమే. ఇటీవల కాలంలో మారుతున్నటువంటి స్థితిగతులను బట్టి ఈ యొక్క పత్రిక యాజమాన్యము లేదా డెస్క్ ఇందుకు అభినందించాల్సిందే. ఖచ్చితంగా ఈ యొక్క వాయిస్ బయటికి వచ్చింది. ఈ ఉత్తరాన్ని చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది గుర్తుకు తీసుకున్నారు అనబడేటువంటి విషయం అయితే ఇక్కడ చెప్పడం వీలు పడదు. ఎందుకనంటే ఎవరి హృదయాల్లో వాళ్లకు ఆ స్థానం ఖచ్చితంగానే ఉంటుంది, దాగి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంతటి పెద్ద ఉత్తరాన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించినందుకు వందలాది వేలాది మంది కన్నీరు కార్చినట్టుగా కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ యొక్క ఉత్తరం యొక్క స్వభావమే ఆ రకంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఉత్తరము సరి అయినటువంటి టైంలోనే, అనగా ఈ యొక్క మల్లా రాజిరెడ్డి ఆచూకీ, అంటే ఆ యొక్క అమ్మాయి తన తండ్రి బ్రతికి ఉన్నాడు కాబట్టి నేను చూస్తానా లేదా, మరియు తనకు పుట్టినటువంటి పిల్లలు తాత ఎలా ఉన్నాడు అనబడేటువంటి ఈ యొక్క ప్రశ్నలను లేవనెత్తించి ప్రతి హృదయాన్ని కదిలింప చేసినట్టుగానే ఈ చదివినట్టుగా కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ యొక్క పత్రికలు ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారంగానైతే. కానీ వాస్తవంగానైతే మల్లా రాజిరెడ్డి ఈ యొక్క ఛత్తీస్గఢ్ అడవులో ఉన్నారా, లేకుంటే ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారు? సరే, అండర్ గ్రౌండ్ పార్టీ, నిషేధిత పార్టీ, మావోయిస్ట్ పార్టీ అయినటువంటి దానికి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయనపై ఈ యొక్క కాంకేర్ జిల్లా కోర్టు విడుదల చేసినటువంటి ఈ వారెంట్ పరంగా అర్థమవుతుంది ఏమిటి అంటే మల్లా రాజిరెడ్డి బ్రతికే ఉన్నారు. ఈ యొక్క మాట పాపం ఆ అమ్మాయికి తెలిసినట్లయితే ఆ అమ్మాయి కూడా ఈ యొక్క విషయాన్ని బ్రతికే ఉన్నాడు తన నాన్న కాబట్టి చూస్తానా లేదా అనబడేటువంటి ఒక కోరికను ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. కానీ అదే పద్ధతిలో బహుశా ఎన్ఐఏ ఈ యొక్క అంటించినటువంటి వారెంట్ ఆ గోడకు, ఆ ఇంటికి పూర్వీకుల వాళ్ళ యొక్క, అనగా ఈ మల్లా రాజిరెడ్డి వాళ్ళ శాస్త్రులపురంలో ఉన్నటువంటి పూర్వీకుల ఇంటికి అంటించిన తరువాతనే బహుశా ఇది నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక ఇది ఈ యొక్క లేఖను బహిరంగంగా పబ్లిష్ చేసింది అని అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయము కూడా షేర్ చేసుకోవాలి. ఇది ఎందుకు షేర్ చేసుకోవాలి అనే కనుక ప్రశ్న వస్తే, ఇదే హిందూ పేపర్ ఆగస్టు 18వ తేదీ 2023 ఆగస్టు 18వ తేదీ పత్రిక ఇక్కడ మీరు డిస్ప్లేలో కూడా చూడవచ్చును. ఆ యొక్క
ఇదే పేరు మల్లా రాజిరెడ్డి తన యొక్క అనారోగ్య కారణాల వలన చనిపోయినట్లు అక్కడ మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ ను విడుదల చేసింది. వాళ్ళందరూ కూడా చాలా బాధాతప్త హృదయముతో ఉన్నట్టు ఆయన యొక్క మల్లా రాజిరెడ్డి యొక్క ఫోటోలను కూడా ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఇక్కడ సంశయము లీగల్ యంత్రాంగానికి ఎన్ఐఏ కోర్టు కానీ పోలీసులకు కానీ ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఇక్కడ ఈ యొక్క మల్లా రాజిరెడ్డి ఒక్క మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండే కాకుండా సౌత్ ఇండియన్ స్టేట్స్ కు చెందినటువంటి ఈ జోన్ ఆ యొక్క మావోయిస్టు పార్టీ జోన్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో కర్ణాటక, కేరళ మరియు సౌత్ లో ఉన్నటువంటి ఒడిశా ఈ రాష్ట్రాలలో కూడా పనిచేసినట్టుగా ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్టుగా కూడా ఇక్కడ వస్తున్నది. ఇక్కడ ఉన్నది ఈ యొక్క వార్త అనగా 2023 ఆగస్టు 18 నాడు ఇదే హిందూ పేపర్ ప్రచురించిన దాంట్లో వివరంగా ఉంది. కాబట్టి అతను అనారోగ్య కారణాల వలన చనిపోయినట్టుగా ఆ రోజు వార్త వచ్చింది. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా రిలీజ్ చేసినారు. కాబట్టి బహుశా ఇక్కడ బ్రతికి ఉంటేనే ఎన్ఐఏ కోర్టు ఈ యొక్క వారెంట్ను ఇష్యూ చేసింది. వారెంట్ను ఇష్యూ చేయడమే కాకుండా కాంకేర్ కోర్టు వచ్చే నెల 11వ తేదీ నాడు మల్లా రాజిరెడ్డిని కాంకేర్ కోర్టులో హాజరు కావాల్సిందిగా కూడా ఇక్కడ తెలియపరచడమైనది. ఇటువంటి వార్త అనగా ఇది ఏ రకంగా మనిషి ఆ పార్టీలో బ్రతికే ఉన్నాడా లేడా అనేది ఎవరికి కూడా అంతుపట్టని విషయమే. కాబట్టి తన కూతురు తన గురించి రాసినటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి ఉత్తరంలో తన వేదన, రోదన, బాధ అవన్నీ కలగలుపున ఉన్నప్పటికీ ఈ యొక్క ఎన్ఐఏ కోర్టు కూడా ఈయనకు వారెంట్ ఇష్యూ చేసింది అంటే బహుశా ఆ యొక్క తల్లి నమ్మినట్టుగానే అందరూ కూడా ఇక్కడ తెలంగాణ మరియు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలతో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అప్పటి ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు కానీ అప్పుడు ఆలోచన కలిగినటువంటి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వాళ్ళ మిత్రులతో కానీ బంధుమిత్రులు కానీ వాళ్ళ రక్త సంబంధికులు కానీ ఎవరితోనైనా కూడా పరిచయాలు వాళ్ళతోటి సంబంధాలు అనగా జీవితంలో ఉన్నప్పుడు మానవ సంబంధాలు ఎవరితోనైనా ఉండవచ్చును. కాబట్టి అలాంటి వాళ్లకు కూడా ఇది ఆ రకంగా 23లో చనిపోయాడు అనుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ మళ్ళీ బ్రతికున్నట్టుగా ఎన్ఐఏ ఈ యొక్క వారెంట్ను ఇష్యూ చేసింది అంటే అందరికీ కూడా మనిషి ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉన్నాడు అనేటువంటి తలంపుతో ఆ ధైర్యంతో ఎన్నడైనా కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఆ యొక్క తల్లి బాధను కూడా ఇక్కడ అర్థం చేసుకుంటూ అందరూ కూడా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితులు ఉద్భవించినవి అంటే అంతా కన్ఫ్యూజనే. కాబట్టి కన్ఫ్యూజన్ కు ఈ సరైనటువంటి పరిష్కారము కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు. అంతకంటే వేరే మార్గం కూడా కనబడలేదు. కాబట్టి థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.